రాగి జావ కాసుకుందాం, హెల్దీగా ఆరోగ్యంగా ఉంటది. ఇదిగోండి ఈ గట్టితో చిన్న గుంట గరిటె 3 గంటలు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. కలుపుకోవటానికి ఒక గ్లాసు 4 గ్లాసుల వాటర్ పడుతుంది. ఒక చిన్న స్పూను సాల్ట్ వేస్తున్నాను. వాటర్ కలుపుకోవటానికి చూసారా, ఉండలు కట్టకుండా పిండిగా లేకుండా ఇట్లా చేసుకోవాలి. ఎసరు కాగింది, పోస్తున్నా. ఇవ్వండి, ఇలా కాగాలి, నురుగు రావాలి పైకి. ఇట్లా మనం పిండి కలిపి పోసుకున్నాక ఇది ఇలా కాగాలన్నమాట. కాగితేనే ఆ పచ్చివాసన అనేది పోతుంది. మనకు తాగటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. అయిపోయింది, కట్టేస్తున్నాను. ఈ సగంలో మజ్జిగ కలుపుతాను. ఇదిగోండి, బెల్లం వేసాను, కాసుకున్న పాలు పోస్తున్నాను. మజ్జిగతో చేస్తున్నాను. చూడండి, ఇందాక సాల్ట్ వేసాను, అది స్వీట్తో కలిసింది కదా, కొంచెం వేసాను. ఇప్పుడు దీనికి సరిపడా వేస్తున్నాను. మజ్జిగని ఇలా చేసుకున్నాక ఏమైనా తొలకలు వస్తాయి కదా, వడకట్టుకుందాం. ఓకే, ఫినిష్ అయిపోయింది.